రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు అయా మీ రక్షణ దయచేసి, మీ కాపుదల దయచేసి, మీరే తండ్రి మమ్మల్ని భద్రపరిచి మరొకసారి ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యము దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. ఎస్ లార్డ్, ఎంతోమంది ఈ రాత్రిని చూడలేక గతించిపోయారు. ఎంతోమంది ఈ రోజును తండ్రి ఈ రాత్రి కాలంలో గృహములు చేరలేక అయా శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అయా అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు స్తోత్రాలు. ప్రతి ప్రయాణమును ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు. మా పనులను ఫలింపజేసినందుకు స్తుతులు. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆనందించే భాగ్యము దయచేసినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. దేవా, అవునయ్యా, మీరు ఎంతో విలువైన వారు అని, మీరెంతో శక్తిమంతులు అని, మీరెంతో తండ్రి ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు అని. అవును ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. వారికి ఏ కష్టం రాకుండా, వారి పైనకు ఏ ఇబ్బంది రాకుండా, వారిని ఎవరు కూడా ఇబ్బందులకు గురి చేయకుండా కాపాడే దేవుడవు తండ్రి. అయా, ఇంకా మా కుటుంబాల్లో, అయా మా యొక్క స్నేహితుల్లో మిమ్మల్ని తెలుసుకొని వారు అనేకులు ఉన్నారు. వారు మిమ్మల్ని తెలుసుకొని వారు కూడా ధన్యులుగా మార్చబడే కృప దయచేయండి. మీరు ఎంతో పరిశుద్ధుడైన దేవుడని వారు కూడా రుచి చూచి తెలుసుకొనుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాం. పేరు పేరున తండ్రి మొరబెడుతున్నాం. అయ్యా, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మీ సహాయమును అనుగ్రహించండి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారు. ఎవరందరిని బట్టి అడుగుతున్నాం, ప్రతి విధమైన వ్యాధి బాధ నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ శక్తితో, సంపూర్ణ బలముతో వారిని నింపండి. అయా, అపవాది దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. మానసికమైన రుగ్మతల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, అప్పుల నుంచి కూడా అయా కృప చూపించి వారిని లేవనెత్తండి. అయ్యా, అప్పు తీర్చుకునే మార్గమును వారికి తెలియపరచండి తండ్రి. వారి ఉద్యోగాలు, వారి పరిచర్యలు, వారి వ్యాపారములు అన్నీ కూడా దీవింపబడుటకు సహాయము దయచేయండి. కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి ఉన్నారు. వాటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయాలు తీసివేసి ప్రేమించే హృదయాలు వారికి అనుగ్రహించండి నాయన. యవన బిడ్డలు ముఖ్యంగా తండ్రి ఈ లోకంలో పడి తప్పిపోకుండా నీ వైపు చూస్తూ నడవగలిగే కృప దయచేయండి. ప్రతి ఎడిక్షన్ నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము. భార్యాభర్తల మధ్య కూడా సమాధానం కలిగి జీవించే కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా అయా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తండ్రి ఈ రాత్రిని దర్శించండి. గర్భఫలం బహుమానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. అదేవిధంగా వివాహాల కోసం బిడ్డలు మొర్రబెడుతున్నారు. వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి నాయన. అయా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తున్నారు. వారు అనుకున్న జాబ్లు ఏవైతే ఉన్నావో అవి పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో మీ బిడ్డలు పనులు చేసుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, చదువులకు వెళ్ళారు. వారికి మీరు తోడైండండి తండ్రి. అయా, వారి ఇంటర్వ్యూస్, వారి ఇమిగ్రేషన్స్, వీసాలలో కృపా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరూ కూడా
రక్షింపబడుటకు, వారందరూ కూడా క్షేమంగా ఉండుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా గొప్ప అద్భుత కార్యాలు వారి జీవితంలో మీరే జరిగించమని, మీ చిత్తాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, మా దేశాన్ని దీవించండి. దేశానికి చుట్టూను రక్షణగా ఉన్న సైనికులను, వారి బిడ్డలను కూడా ఆశీర్వదించమని, మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతుండగా అయ్యా మా అందరికీ నీ కంటి నిండా నిద్ర దయచేయండి. అయ్యా ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ దొంగలు ఎవరు కూడా మాకు హాని కలగజేయకుండా, మాకు కలిగిన వాటిని ముట్టుకొనకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యల వలన మాలో ఎవ్వరూ కూడా బాధించబడకుండా మా అందరికీ నీ తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.